విజయశాంతి గురించి చూద్దాం. విజయశాంతి రాష్ట్ర మంత్రివర్గంలోకి రానున్నారా? విస్తరణ సమయంలో ఆమెకు అవకాశం వరించనున్నదా? ఏఐసీసీ కోటాలో ఆమెకు బెర్త్ ఖరారైనట్లేనా? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారిణిగా ఆమెకున్న గుర్తింపు పార్టీకి మైలేజ్‌గా మారనుందా? ఆమెకు మంత్రిగా అవకాశం ఇవ్వాలన్నది సోనియా గాంధీ నిర్ణయమా? రాష్ట్ర నేతల్లో ఎలాంటి అభిప్రాయం ఉన్నా క్యాబినెట్‌లో చోటు అనివార్యమా? ఇలాంటి చర్చ ఇప్పుడు పార్టీలో మొదలైంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉద్యమకారులుగా పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారు కొందరున్నా దాన్ని హైలైట్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో విజయశాంతి ద్వారా ఆ లోటు తీర్చాలనుకుంటుందంట ఏఐసిసి. సో బీఆర్ఎస్కు గట్టి కౌంటర్ ఇవ్వడానికి సోనియా గాంధీ పక్కా వ్యూహం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులంతా తమది ఉద్యమ పార్టీ, కేసీఆర్ను మించిన ఉద్యమకారులు ఎవరు, చావునోట్లు తలపెట్టి ఇలాంటి డైలాగులు వినిపిస్తున్న సమయంలో వాళ్ళకి ధీటుగా కౌంటర్ ఇవ్వడానికి విజయశాంతి ఎంపిక పర్ఫెక్ట్గా ఉంటుందని సోనియా గాంధీ అభిప్రాయం. మంత్రిని చేయడం ద్వారా అసెంబ్లీలోనూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులకు ఆమె ద్వారా గట్టి కౌంటర్ ఇవ్వచ్చనే ఆ పార్టీ ఉద్దేశం. లేదంటే ఆమె కేవలం కౌన్సిల్కే పరిమితం కావాల్సి ఉంటుంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో దీర్ఘకాలంగా పనిచేసిన ఆమె అక్కడ సరైన గౌరవం, ప్రాతినిధ్యం దక్కలేదని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెకు రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చిందని చెప్పుకోవడానికి అవకాశం చిక్కుతుంది. ఖచ్చితంగా విజయశాంతికి క్యాబినెట్ బెర్త్ దొరికే అంశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏకంగా కొంతమంది అయితే హోంమంత్రే ఇస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. హోమ్ మినిస్టర్ లేడు కదా మనకిప్పుడు. హోంమంత్రి ఇస్తారని కూడా చెప్పి మాట్లాడుతున్నారు. అయితే నిజంగానే ఈ కాంగ్రెస్ తరపు నుంచి ఆమె బీఆర్ఎస్ అంటే ఈ కేటీఆర్‌ని కావచ్చు, కేసీఆర్‌ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, బీజేపీ వాళ్ళని కూడా గట్టిగా టార్గెట్ చేయగల కెపాసిటీ విజయశాంతి సొంతం. కేసీఆర్‌ని అయితే ఒక ఆట ఆడుకుంటది విజయశాంతి. అసెంబ్లీకి కనుక వీళ్ళిద్దరూ వస్తే, అంటే మంత్రిగా ఆమెకు తొందరగా ఇస్తే మాత్రం ఆ అసెంబ్లీలో వీళ్ళిద్దరూ కలిస్తే మాత్రం కేసీఆర్‌ని ఖచ్చితంగా విజయశాంతి ఒక ఆట ఆడుకుంటుంది. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళెవరు కూడా విజయశాంతి వాగ్దాటి ముందు, విజయశాంతి డైలాగ్ డెలివరీ ముందు ఆళ్ళెవరు నిలబడలేరు మరి. సో, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అయితే అసెంబ్లీ మాత్రం వస్తే.